పర్లేదు. ప్రస్తుతానికైతే మన తాతయ్య గారు వచ్చాము. అది బాగున్నావా? నీకోసం వచ్చాం పట్టుకొని. రోజు నాకు రాత్రిపూట పడుకుంటే ఈ తాతయ్య గుర్తుకొస్తాడు. అంటే మేము యాక్చువల్ గా మేము కొంచెం 2 days దుప్పట్లు కప్పుకున్నా గానీ అంత చలిగా ఉంటది. మరి ఈ తాతయ్య మరి ఆ సాల్వ చూపించాడు, పరిస్థితి బాగాలేదు, రాత్రిపూట ఎలా పడుకుంటున్నాడని ఆలోచిస్తూ ఉంటాను. అందుకే ఈ రోజు ఈ మ్యాట్ చుట్టూ లాగేసి ఇప్పుడు ఇవన్నీ చేసి వెళ్ళిపోతాం. సరేనా? ఎలా సార్ ఇప్పుడు గగడ ఉందా అమ్మా? కూడా గగట ఇదేమొచ్చి ఒక అన్నయ్య కొనిచ్చాడు బాలు అనేసి. వేసుకో, సరిపోద్దా? ప్రతిరోజు ఎవరిస్తే తినాలి, లేదంటే పస్తులు ఉండాలి. ప్లేట్లు తినే బాగుందా? బాగుంది సార్. వేడిగా ఉందా, చల్లగా ఉందా? వేడిగా ఉంది సార్. సో ఇదండి, ఇలాంటి వాళ్ళని సాయం చేస్తే ఎంతకన్నా మంచిదే. ఎందుకంటే మనం చేసేది కొద్ది సాయం అయినా కానీ అంటే ఇంతకుముందు ఇలాంటివి ఎప్పుడు అనుభవించలేదు తాతయ్య. అయితే ఒకేసారి చుట్టూ ఫెన్సింగ్ అంటే వేసి చలికి రగ్గు, తినడానికి ఫుడ్, వేసుకోవడానికి బట్టలు ఇలా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకు ముందు నీకు బట్టలు నీకు 2 జతలు తెచ్చాను. వేసుకో, పర్లేదు. అదే నమస్తే. ఇంతకు ముందు చలిగా ఉండింది, ఇప్పుడు రగ్గు ఇచ్చాను, నెక్స్ట్ కిందకి బెడ్షీట్ ఇచ్చాను. సరే ఉందా, ఉంచుకో.